ఈ పట్టుదలతో దాన్ని ఆ గోలు పెట్టుకున్నటువంటి దాన్ని సాధించేంత వరకు కూడా ఈ పోరాటము ఆగదు. ఎందుకంటే అలాగా పోరాడినప్పుడు దానిలో విజయాన్ని చూడగలుగుతాం. ఈ పోరాటము చేసేటప్పుడు మనలో సందేహం వచ్చినప్పుడు, అపనమ్మకం వచ్చినప్పుడు ఈ పోరాటము ముందుకు సాగలేదు, ముందుకు కొనసాగించలేదు. ఎందుకంటే పోరాడేటప్పుడు ఒక నియమం ప్రకారము, ఒక పద్ధతి ప్రకారము ఆ గోలు పెట్టుకున్నప్పుడు అది సాధించేంత వరకు కూడా పోరాడినప్పుడు ఆ విజయము మనదవుతుంది. అలాగే ఆ పోరాటం ఎలా పోరాడాలి అంటే దేవుడు నా ద్వారా ఈ గెలిపిస్తాడు. నా ద్వారా పోరాడినప్పుడు విజయం నా పక్షంలో ఉన్నది. ఈ బహుమానం నేను గ్యారంటీగా సాధించగలుగుతాను అని విశ్వాసముతో ముందుకు పోరాడి ముందుకు అడుగు వేసినప్పుడు, ఎందుకంటే నాగటి మీద సేవేసి వారు ఎదిగి తిరిగినట్లయితే ఆ పనిని ముందుకు కొనసాగించినట్టు, నాగటి మీద సాలు వేసేటప్పుడు ముందుకు ఎదురు చూపు చూచినప్పుడు దాన్ని కొనసాగిస్తుంటారు. అలాగే ఇక్కడ ఏ విషయంలో అయినా సరే ఒక గోల్ పెట్టుకున్నప్పుడు పట్టుదలతో, ఇంట్రెస్ట్తో దాన్ని మనము ముందుకు కొనసాగించడానికి కొన్నిసార్లు అభ్యంతరాలు వస్తుంటాయి, కొన్నిసార్లు ఆటంకాలు వస్తుంటాయి, కొన్నిసార్లు ఇది పని ఎందుకు పెట్టుకున్నాము, చేస్తామో చేయలేము అని అపనమ్మకం కూడా మనలో వస్తుంది. అలాంటిది రానివ్వకుండా ఈ పోరాడినట్లయితే మన పక్షంలో ఈ బహుమానంలో ఈ గోల్లో ఉన్నటువంటి లక్షణాన్ని గ్యారెంటీగా తెలుసుకోగలుగుతాం. అది చదువులో కానీ, ఒక గేమ్లో కానీ, ఒక ఉద్యోగంలో కానీ పోరాడేటప్పుడు, దేనిలో పోరాడినప్పుడు ఆ పోరాటం విశ్వాసాన్ని విజయాన్ని తెలుసుకొచ్చింది. అవిశ్వాసంలో ఉంటే ఆ విజయం నీవు చూడలేవు. విశ్వాసంతో పోరాడినప్పుడు గ్యారెంటీగా గెలుస్తావు. అవిశ్వాసము సందేహంలోకి వచ్చినప్పుడు నువ్వు ఓడిపోవడానికి, ఫెయిల్ అయిపోవడానికి కారణమై అయిపోతుంటావు. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనంలో పరిశోధన చేసినట్లయితే, దేవునిని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు, రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందాడు. ఇక్కడ అబ్రాహాము విషయంలో మాట్లాడుతున్నాడు. అబ్రహాము 100 ఏళ్ల వయసు వాడై ఉన్నాడు. ఈ 100 ఏళ్ల వయసులో అతని శరీరం ఉడిగిపోయి, రక్తమాంసాలు ఉడిగిపోయి ఉన్నాయి. గర్భం తెలుగు చేసే అవకాశము వారిలో లేదు. మానవ లక్షణం ప్రకారం అయితే, మానవ శాస్త్రం ప్రకారం అయితే ఆ గర్భంలో పిల్లలు పుట్టే అవకాశము లేదు. ఎందుకంటే ఇక్కడ దేవుడి వాక్యంలో మాట్లాడుతుంది, మరియు అతడు విశ్వాసం వలన బలహీనుడు కాక, విశ్వాసం వలన బలహీనుడు కాకూడదు. విశ్వాసం వలన ఆ విశ్వాసంలో సన్నగిలిపోకూడదు.
విశ్వాసంలో ముందుకు అడుగు వేయాలి. విశ్వాసం ద్వారా ముందుకు అడుగు వేసేటప్పుడు మన విశ్వాసంలో సన్నగిలకూడదు. విశ్వాసంలో వేసేటప్పుడు ఈ కార్యం జరిగిందో, ఈ వేరు జరిగిందో జరగదో అని చెప్పి మనము అవిశ్వాసము కాకుండా, బలహీనుడు కాకుండా, ఇక్కడ అబ్రహాము 100 ఏళ్ల వయసు వాడేది కూడా తన శరీరం ఉడిగిపోయి ఉన్నది, రక్తమాంసాలు ఉడిగిపోయి ఉన్నాయి, గర్భం ఉడిగిపోయిందని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో అవిశ్వాసం వలన కాక విశ్వాసం వలన గర్భం తెలియజేస్తుందని చెప్పి దేవుడు చెప్పాడు. ఎందుకంటే మానవుడు చెప్పిన మాట అయినా నెరవేర్చబడుతుందో లేదో కానీ తెలియదు. దేవుడు చెప్పిన మాట ప్రకారం గ్యారెంటీగా నెరవేర్చబడుతుంది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటను అక్కడ నీ గర్భాన పుట్టబోయే బిడ్డ నీకు వారసుడు అవుతాడని చెప్పాడు అబ్రహాముకు 15వ అధ్యాయంలో. ఎందుకంటే అక్కడ దేవుడు చెప్పిన మాట అబ్రహాముతో మాట్లాడి ఉన్నాడు. మాట్లాడినప్పుడు అబ్రహాము అడిగి ఉన్నాడు, అయ్యా నాకు శరీర సంబంధమైన ఆస్తిని ఇచ్చావు, ఈ ఆస్తికి వారసుడు నా పనివాడు ఎలియాజరు అవుతాడు అంటే, లేదు నాయనా, నీకు గర్భాన పుట్టబోయే, నీ భార్య గర్భాన పుట్టబోయే బిడ్డ నీకు వారసుడు అవుతారని చెప్పి అక్కడ దేవుడు వాగ్దానం ఇచ్చాడు అబ్రహాముకి. దేవుడు మాట ఇచ్చాడు అబ్రహాముకి. అందుకని ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు చెప్పిన మాట ప్రకారం నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి, దేవుని మీద ఆధారం చేసినప్పుడు, దేవుని నమ్మినప్పుడు నీవు విశ్వాసంలో బలహీనుడు కావు, కృంగిపోకు, నువ్వు బలపోతున్నావు, నువ్వు బలహీనుడు కావు. ఎందుకంటే దేవుని నమ్మినప్పుడు నీలో పురికొల్పోయి అంటే నమ్మకము, నిరీక్షణ. ఒక శ్రమ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో కృంగిపోతుంటాం. ఆ సందర్భంలో మనకు సపోర్టుగా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క మనిషి చెప్పే మాట బట్టి కుంగిపోతుంటాడు. ఆ కృంగిపోయినప్పుడు ఆ మనిషిని పైకి ఎదగాలంటే చాలా కష్టం. ఆ శ్రమ వచ్చినప్పుడు ఆ మనిషిని పురికొల్పాలి, ఆ మనిషిని ప్రోత్సహించాలి, ఆ మనిషికి బలాన్ని పొందుకునేటట్లుగా చెప్పాలి. చెప్పినప్పుడు ఎంత బలం వచ్చి బలహీనైనా సరే ఓపికతో ఇంకా ధైర్యం తెచ్చి ఉంటాడు, ధైర్యం కలిగి ఉంటాడు. అలాగే ప్రోత్సహించి మాటలు చెప్పకపోతే ఇంకా కృంగిపోతుంటాడు, ఇంకా బలహీనుడైపోతుంటాడు, ఇంకా బలహీనుడైపోయి బలహీనతకు దాసులైపోతుంటాడు. అందుకని నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిన, దేవుని నమ్మిన, నిరీక్షణ ఓపికతో శ్రమ వచ్చినప్పుడు దేవుని నమ్మాలి. ఈ శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి ప్రభువు కార్యం చేస్తాడు, ప్రభు నన్ను బ్రతికిస్తాడు అని నమ్మాలి. నమ్మినటువంటి వారి జీవితంలో ఎప్పుడు విశ్వాసంలో బలహీనుడు కాదు, ఎప్పుడు బలాన్ని పొందుకుంటాడు. అందుకని ఇక్కడ అబ్రహాము మాట్లాడుతున్న మాటను మనం పరిశోధించినట్లయితే, శరీరం మృతమైనట్లు, శారాగర్భం మృతమైనట్లు ఆలోచన చేసిన కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం వచ్చిన సందేహింపక. దేవుడు చెప్పాడు, వాగ్దానం వచ్చాడు, మరి 18వ అధ్యాయంలో చెప్పాడు. ఎందుకంటే ఒకరు చెప్పినప్పుడు వాళ్ళు మాట మీద నిలబడ్డారు.
ఇది జరిగిందో లేదో, ఇది నెరవేర్చబడుతుందో లేదో అని చెప్పి మనలో సందేహిస్తుంటాం. ఒక పని చేసినప్పుడు సందేహిస్తుంటాం, అది జరిగిందో లేదో, అది నెరవేర్చబడుతుందో లేదో అని చెప్పి సందేహం వస్తుంది మనకి. ఈ గోల్లో మనం గెలుస్తామో, ధైర్యం నిలబడతామో లేదో అని చెప్పి సందేహం. ఎందుకంటే నువ్వు సందేహించకుండా అడిగేటప్పుడు, దేవుని అడిగేటప్పుడు సందేహం నీలో రాకూడదు, అవిశ్వాసం నీలో రాకూడదు. అవిశ్వాసం రాకుండా సందేహించకుండా దేవుడిని మహిమపరిచిన ఆయన వాగ్దానం చేసిన దానికి నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం కోసం మనము సమయం కుదిరినప్పుడల్లా మోకరించి ప్రార్థన చేసేవారు. ప్రభువా, ఈరోజు ఈ వాగ్దానం ఇచ్చావు, ఈ వాగ్దానం నెరవేర్చబడకపోతే ఇది నీ సంకల్పం కాబట్టి, ఇది నీ ఉద్దేశం కాబట్టి, నాయకుడికి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చేంత వరకు కూడా మనము ఈ పోరాటం ఆపకూడదు. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు అని చెప్పి మనం కొన్నిసార్లు ప్రార్థన చేయకుండా మారిపోతాం, దేవుని సన్నిధికి రాకుండా మారిపోతాం. ఆ వాగ్దానం వచ్చినప్పుడు ఏం చేయాలి? పట్టుదలతో ప్రభు దగ్గర పోరాడినప్పుడు ఆ పోరాటంలో నీ గెలుపు గ్యారెంటీ చూడవచ్చు. ఓటమి అనేది నీలో చూడాలి. అందుకని ఇక్కడ అబ్రాహాము విషయంలో ఆయన ఇచ్చిన వాగ్దానం చేసిన దానికి నెరవేర్చలేదు సమర్థుడు. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన సమర్థుడు ఎవరు? మనం నమ్ముకున్నటువంటి దేవుడు సామాన్యమైన మానవుడు కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. భూమిని ఆకాశాన్ని మాట చేత కలిగజేసినటువంటి దేవుడు, సకలమును సమస్తమును సమకూర్చినటువంటి దేవుడు కాబట్టి అది నెరవేర్చబడి కూడా ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నెరవేర్చే దేవుడు, ఆయన నెరవేర్చడానికి వాగ్దానం సిద్ధంగా ఉన్నాడు. రెండవది నెరవేర్చే దేవుడు కూడా. అందుకని ఇక్కడ సమర్థులని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము పొందుతుంది. అందుచేత అతనికి నీతికి ఎంచబెట్టాడు. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి నీతిమంతుడికి ఎంచబడ్డాడు. దేవుని నమ్మకపోతే నీతిమంతుడికి ఎంచబడలేదు. ఎందుకంటే దేవుని మాట ఇచ్చినప్పుడు సందేహించకుండా ఉండి, దేవుని మాట చెప్పినప్పుడు నెరవేర్చబడుతుందని చెప్పి దేవుని మాట మీద నీవు నిలబడాలి. నువ్వు నిలబడ్డప్పుడు అక్కడ నువ్వు గ్యారెంటీ బలహీనుడు కావు. నీవులో విజయాన్ని, గెలుపును, బలమును పొందుకుంటావు. అందుకని ఇక్కడ అంటున్నాడు, అతనికి ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నటువంటి వాడు. ఎందుకంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఈ 13వ వచనంలో పరిచారకులై ఉండి ఆ పని బాగుగా నెరవేర్చువారు, మంచి పదవిని సంపాదించువారు, క్రీస్తు యేసునందు విశ్వాసముతో బహుధైర్యముగా గలవారు. ఇక్కడ ఒక పదవి ఇచ్చినప్పుడు పదవులు ఉన్నటువంటి లక్షణాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ పదవి ఇచ్చినప్పుడు
ఆ పదవిలో ఎలా పరిపాలన చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం చదవటం ప్రారంభిస్తే నీ బిడ్డను ఎలా పెంచాలో దేవుని వాక్యం దేవుని, అలాగే నీ భర్తతో ఏ విధంగా మాట్లాడాలో దేవుని వాక్యం చదువుతుంటే దేవుని వాక్యం భర్తకు ఏ రీతిలో మాట్లాడాలో అది నేర్పింది. నీ బిడ్డల విషయంలో వాక్యాన్ని చదివిస్తున్నప్పుడు ఈ వాక్యం ఏం చెప్తుందంటే నీ బిడ్డలకు కొవ్వు మెదడులాగా ఆహారంగా సిద్ధపరుస్తుంది. ఎందుకంటే వాక్యము చదవటం ప్రారంభించాలి. రోజుకు 1-2 అధ్యాయాలుగా చదవటం ప్రారంభించాలి. చదువుతుంటే పెద్దవారితో ఎలా మాట్లాడాలో ఈ బైబిల్ నేర్పింది, చిన్నవారితో ఎలా మాట్లాడాలో ఈ బైబిల్ నేర్పింది, వాక్యం నేర్పింది. అధికారులతో ఎలా మాట్లాడాలో, చిన్నలతో ఎలా మాట్లాడాలో, పెద్దలతో ఎలా మాట్లాడాలో వాక్యం నేర్పింది. ఇలాగా మాట్లాడాలి, ఈ రీతిలో మాట్లాడాలి అని చెప్పి వాక్యము నేర్పింది. అందుకనే బిడ్డలకు ఏం చేయాలంటే వాక్యాన్ని రోజు 1-2 అధ్యాయాలుగా చదివించేవారు. అందుకని ఇక్కడ ఒక పదవి ఇచ్చినప్పుడు ఆ పదవిలో పరిపాలన చేసే నాయకుడు ఎలా ఉండాలి, ఏ రీతిలో ఉండాలని ఇక్కడ పరిశోధించినట్లయితే ఈ అధ్యక్ష పదవి, ఈ ఒక అధికారం ఇచ్చినప్పుడు ఇతరులు పార్టీలు పరిశోధించినట్లయితే ఇతడు నిందారహితుడై ఉన్నాడు. ఏముండాలి? నిందారహితుడై ఉన్నాడు, నింద లేని వాడై ఉన్నాడు. ఎటు చూసినా ఎటు తిప్పినా ఇతను ఏ లోపము కనిపించకూడదు, ఏ తప్పు కనిపించకూడదు, ఏ పొరపాటు కనిపించకూడదు. ఇతడు నింద లేని వాడై ఉన్నాడు. రెండవది పరిశోధన చేసినట్లయితే ఏక పత్ని పురుషుడై ఉన్నాడు. అంటే ఇక్కడ 2 విధాలుగా ఉండకూడదు, 2 విధాలుగా ఉండకూడదు. ఆ పురుషుల లక్షణంలో ఒకే భార్య, 2 భార్యలు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట ఏక పత్ని, ఏక పురుషుడికి ఒకే భార్య, ఒకే భర్త. అందుకు ఇక్కడ వారికి ఏరే వారు ఉండకూడదు. అందుకు ఇక్కడ దేవుడు చెప్తున్న మాట 3వ పరిశోధన చేసినట్లయితే సుబుద్ధి కలిగిన వాడు, సుబుద్ధి కలిగిన వాడు. బుద్ధి లక్షణాలు ఎలా ఉండాలి, నువ్వు మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి, నువ్వు ప్రవర్తించేటప్పుడు ఎలా ఉండాలి, నువ్వు నడుచుకునేటప్పుడు ఎలా ఉండాలి, ఇది నీ బుద్ధి లక్షణాలను వాక్యం చదువుతుంటే ఈ బుద్ధి లక్షణాలు మార్చింది. మనం ఎలా నడుచుకోవాలో ఈ వాక్యము మనకు నేర్పింది. అందుకనే వాక్యం ధ్యానం చేయండి. ఈరోజు చెప్పినటువంటి వాక్యం, ఈ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఈ హృదయమైన పలుకుల మీద రాసుకుంటాం, హృదయమైన పలుకులు నిలుచుకోవాలి. ఇదిగో పలా రోజు ఈ వాక్యం చెప్పాడు, ఈ మాటలు చెప్పాడు. మనకి ఇచ్చినటువంటి పదవి, భర్త పదవి, భార్య పదవి, తండ్రి పదవి, తల్లి పదవి ఇచ్చినప్పుడు ఎలా వాళ్ళని పోషించాలి, ఎలా వాళ్ళని పెంచాలి, ఎలా పెంచిన వాళ్ళు ప్రయోజకులు అవుతారు, ఎలా నడిపిస్తూ వాళ్ళు ప్రయోజకులు అవుతారు, వారికి మంచి భవిష్యత్తు ఉండాలంటే ఎలాగా, వారికి సరైనటువంటి పోషణ ఎలా సరిపరచాలి, సరైనటువంటి ఆహార పదార్థాలు ఎలా పెట్టాలి, సరైనటువంటిది వారికి ఎలా నేర్పించాలో ఈ పరిశుద్ధ గ్రంథము నేర్పింది. ఎందుకంటే సుబుద్ధి కలిగిన వాడు, అలాగనే మర్యాద మాట్లాడుతున్నప్పుడు మర్యాద క్రమం ఎలా ఉంటుందో మాట్లాడు, నోరుందని నోటికి వచ్చినట్టు మాట్లాడు,
దుడుకుపడి మాట్లాడకూడదు, అమర్యాదగా మాట్లాడకూడదు. ఈ పదవిలో ఉన్న లక్షణాన్ని, ఆ పదవికి సరిగ్గా న్యాయం చేయాలంటే నువ్వు ఆ పదవిలో ఉన్నటువంటి దాన్ని పదవిని కాపాడుకోవాలి అంటే ఈ లక్షణం కలిగి ఉంటా. ఈ లక్షణంలో ఉన్నప్పుడు నువ్వు ఈ పదవికి మంచి గుర్తింపు విలువ తీసుకురాగలుగుతావు. లేకపోతే ఇచ్చిన పదవికి ఇక్కడ మాట్లాడుకుంటారు. చంద్రబాబు గురించి, చంద్రబాబు పరిపాలన అనేది వాళ్ళు అంటారు, వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో టీడీపీ పోయినాము, జగన్ పరిపాలన అనేది బాగలేదంటారు. వాళ్ళని ఏం చెబుతారు, ఏదని వాళ్ళు చెబుతారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మర్యాదస్తులై ఉండాలి. మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, ప్రవర్తించేటప్పుడు క్రమాన్ని పాటించాలి. చూడండి, ఎలా పడతారో మాట్లాడకూడదు, ఎలా పడతారో ప్రవర్తించకూడదు. ఇంకా పరిశోధన చేసినట్లయితే అతి ప్రీతి ప్రియుడు ఏమంట, అతి ప్రీతి ప్రియుడు, బోధకు తగినట్లుగా ఉండి మద్యము తాగేవాడు ఉండకూడదు, జగడాలు ఆడేవాడు ఉండకూడదు, ధనాపేక్ష కలిగిన వాడు ఉండకూడదు. ఎలా ఉండాలి అంటే సంపూర్ణత మాన్యత కలిగి పిల్లలను సాధ్యపరుచుకొని వాడై ఉండాలి. తన ఇంటిని బాగుగా ఏలేవాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇంటిని బాగుపోయాలంటే ఈ క్రమ లక్షణం మనలో ఉండాలి. ఈ లక్షణాలు మనం ఉన్నప్పుడు మన ఇంటి పరిచారకులమై ఉంటాం. మన ఇంటిలో ఉన్నటువంటి వారిని, బయట ఉన్నటువంటి వారిని సరిగా పరిపాలన చేయగలుగుతాం. ఇచ్చిన పదవికి న్యాయం చేయగలుగుతాం. ఇచ్చిన పదవికి న్యాయం చేయగలుగుతాం. అందుకుంటున్నాం, మంచి పదవిని సంపాదించుకుంటూ క్రీస్తు యేసునందు విశ్వాసముందు బహుధైర్యముగా గలవారము. మంచి ధైర్యము, ఆ పదవిలో ధైర్యంగా నిలబడి మాట్లాడగలుగుతాం. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ఈ ధైర్యం ఎక్కడ ఉండేది? ఇది చాలా పిరిగివాడుగా, నిలబడి సరిగా మాట్లాడలేదుగా, నిలబడి సరిగా సమాధానం చెప్పలేదుగా, ఈ ఎలా మాట్లాడగలుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అని చెప్పి అనేకులకు అనేక రకాలుగా చెప్పుకుంటాం. అందుకని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చిన పదవికి న్యాయం చేకూర్చే వారిలో ఉంటాం. ఇచ్చిన పదవికి సరైనటువంటి గుర్తింపు విలువ వస్తుంది. చూడండి, చివరిగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసముందు భాగ్యవంతులు, నన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగా ఉన్నట్టుకు దేవుడు ఏర్పరచుకోలేదా? ఇక్కడ చెప్తున్న మాట. ఎందుకంటే విశ్వాసములకు వారసులు ఉండాలి. విశ్వాసములకు నా ప్రియ సహోదరుడు ఆలకించు. ఈ లోక విషయంలో దరిద్రులైనటువంటి వారిని విశ్వాసములు భాగ్యవంతులుగా చేస్తారు. దరిద్రులు అంటే దీనము ఉన్నటువంటి వారి, దరిద్రులైనటువంటి వారి, ఏమి లేనటువంటి వారి, కొదువుతో ఉన్నటువంటి వారి. చూడండి,
వారు ఏం చేస్తుంటారంటే ఈ శ్వాసముందు భాగ్యవంతులు. చూడండి, అబ్రహాము ఎలా భాగ్యవంతులు చేశాడు. దేవుడి సమస్తమును కూడా సమకూర్చాడు. అది విశ్వాసం భాగ్యవంతుడంటే. విశ్వాసం ద్వారా సంపాదించుకున్నాడు. అతను కష్టపడ్డా, పొలాన్ని పండించడా, భూములు ఎత్తరాలు చల్లా, వ్యాపారం లేదా, ఉద్యోగం లేదా, విశ్వాసం ద్వారా అతను భాగ్యవంతుడై ఉన్నాడు. విశ్వాసం ద్వారా సకలం సంపాదించుకున్నాడు. విశ్వాసం ద్వారా సమస్తం దేవుని యొక్క సంపాదించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, విశ్వాసముందు భాగ్యవంతులని తాను ప్రేమించిన వారికి తాను ఇచ్చిన వాగ్దానం చేసిన దేవుడు రాజ్యములకు వారసులుగా ఉండటము దేవుడు వారిని ఏర్పరచడం లేదా? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఇక్కడ చెప్పిన వాగ్దానం, అయితే మీరందరూ దరిద్రులుగా అవమానపరచు, ధనముల మీద కఠినంగా అధికారంగా చూపు, మిమ్మల్ని న్యాయస్థానాలకు ఈడ్చుకొని. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వారిని చెప్తున్న మాట, దేవుడు చెప్పిన మాట గ్యారెంటీగా నెరవేర్చే దేవుడు. దేని వల్ల ఏంటి? విశ్వాసము ద్వారా. విశ్వాసం ద్వారా నీవు సాధించగలుగుతావు. ఒకటి, చూడండి, విశ్వాసం వలన ధైర్యంగా ఉంటావు, విశ్వాసం వలన భాగ్యవంతులు అవుతుంటావు, విశ్వాసం వలన నీవు అనుకున్నది గ్యారెంటీగా సాధించగలుగుతావు. అది విశ్వాసం లేకపోతే, విశ్వాసంలో సన్నిగిలితే, సందేహంతో ఉంటే నువ్వేమి దేవుని దగ్గర పొందుకోలేకుండా పోతావని దేవుని వాక్యం హెచ్చరిస్తున్నది. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించుగాక.